ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథంలో నుండి 30వ అధ్యాయము 18వ వచనం మొదలు 33వ వచనం వరకు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనము 18వ వచనాన్ని మనం చదువుకుందాము. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ప్రియులారా, నేటి యొక్క లేఖన భాగాన్ని అనుసరించి మనము ధ్యానము చేయుచున్నటువంటి అంశము పేరు వేచియుండు వారికి ఆశీర్వాదము. వేచియుండు వారికి ఆశీర్వాదము. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము పూర్తిగా చదివి ఆలోచన చేసి గ్రహించే విషయం ఏంటంటే, తీర్పు సమయంలో కూడా దేవుడు తన కృపను ప్రసాదించడానికి మరియు నిర్ణయించబడినటువంటి సమయంలో తన రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి వేచి ఉంటాడు. శ్రమల మధ్యలో చేసే ప్రార్థనలకు ఆయన సమాధానమిస్తాడు మరియు ప్రజలు తమ విగ్రహాలను విడిచిపెట్టేలా వాక్యం ద్వారా సరైన మార్గాన్ని స్వయంగా నేర్పిస్తాడు. ఆయన వ్యాపారాన్ని, ఆర్థిక స్థితిని పునరుద్ధరిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, వారి శత్రులను నాశనం చేస్తాడు మరియు వారు పరిపూర్ణమైన వెలుగులో జీవించేలా వారి గాయాలను స్వస్థపరుస్తాడు. ఆ తరువాత ఆయన అష్షూరును నాశనం చేస్తాడు. దీనిని చూసిన ప్రజలు రక్షణను బట్టి సంతోషిస్తారని ఈ యొక్క లేఖన భాగంలో వివరించడం జరిగింది. ప్రియులారా, నేటి యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, ముఖ్యంగా 18వ వచనం ప్రకారంగా దేవుడు మనకు తన కృపను ప్రసాదించడానికి వేచి ఉంటాడు. దేవుడు మనకు తన కృపను ప్రసాదించడానికి వేచి ఉంటాడు. యెరూషలేము మారుమనసు పొంది తిరిగి రావాలని, వారు తమ సొంత బలాన్ని విడిచిపెట్టి నిశ్శబ్దంగా ఉండాలని దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు. ఆ క్షణంలోనే వారు తమ దుష్టత్వాన్ని ఒప్పుకుంటారు, తమ బలహీనతలను అంగీకరిస్తారు మరియు దేవుని సహాయాన్ని కోరుకుంటారు. ఈరోజు మనం దాటడానికి వీలు లేని ఎత్తైన గోడ లాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు కాసేపు ఆగి దేవుని రక్షణ కోసం ప్రశాంతంగా వేచి ఉండటమే జ్ఞానము అని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠము ఏమిటి అని ఆలోచన చేస్తే, 27వ వచనం మొదలు 33వ వచనం ప్రకారంగా దేవుడు మాత్రమే యూదాను రక్షించగలడు. దేవుడు మాత్రమే యూదాను రక్షించగలడు. అష్షూరు రాజుకు తీర్పు తీర్చడానికి దేవుడు అప్పటికే దహించు అగ్ని జ్వాలను సిద్ధం చేశాడు. అష్షూరు రాజును తీర్పు తీర్చడానికి దేవుడు అప్పటికే దహించు అగ్ని జ్వాలను సిద్ధం చేశాడు. ఈ విధంగా దేవుడు తన ప్రజల కోసం ఎల్లప్పుడూ ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. కానీ మనం సిద్ధంగా లేకపోవడం వల్ల ఆయన యొక్క ప్రణాళిక కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. కాబట్టి మనం మన సొంత ఆశ్రయాలతో కూడిన ప్రణాళికను విడిచిపెట్టి దేవుడు మన కొరకు తలపెట్టిన వాటిని నెరవేర్చే వరకు ఆయన కోసం ప్రశాంతంగా వేచి ఉందాము. ఈ యొక్క లేఖన భాగము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము వేచి ఉండు వారికి ఆశీర్వాదము. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అనుసరించి దేవుడి యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము ఈ యొక్క లేఖన భాగం ద్వారా మేము నేర్చుకున్నటువంటి పాఠాన్ని బట్టి స్తుతిస్తూ, ప్రభువా, మేము మీ యొక్క వాక్యాన్ని, ప్రభువా, మీ యొక్క వాక్కును, మాటను మేము నిర్లక్ష్యం చేయకుండా మేము విశ్వాసముతో, నిరీక్షణతో వేచి చూస్తూ మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను మాకందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి యొక్క అనుదిన బైబిల్ కార్యక్రమంలో పాల్పొందిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.